Spoiler review of the film Ride 2 Hindi movie review acted by Ajay Devgan, Vani Kapoor, Ritesh Mukdesh and other actors etc. ఇంకా ఓవరాల్గా ఈ మూవీ హిందీ విత్ ఇంగ్లీష్ సబ్టైటిల్స్తో ఈరోజే చూడడం జరిగింది. సారీ ఫర్ ద లేట్ రివ్యూ. ఇంక ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్ళేలోపు హిట్ 3 మూవీ రివ్యూ, రెట్రో మూవీ రివ్యూ, రీసెంట్గా ఈరోజే థండర్ బోల్ట్ మూవీ రివ్యూ కూడా అప్లోడ్ చేశాను. మా కంటెంట్ చెక్ చేయండి. రివ్యూ లేట్గా ఇచ్చినా కూడా జెన్యున్గా ఇచ్చాననిపిస్తే మాత్రం మా కంటెంట్ చూసి మా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయగలరు. ఇంకా ఓవరాల్గా ఈ మూవీ స్టోరీ ప్లాట్ తర్వాత నాకు ఎలా అనిపించింది ఈ మూవీ ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ కూడా ఇస్తాను. కాబట్టి వీడియోస్ ఎవరి వరకు చూడండి. ఇంకా ఓవరాల్గా ఈ స్టోరీ ప్లాట్ విషయానికి వెళ్ళిపోతే హీరో ఆర్పి పట్నాయక్ గురించి తెలుసు కదండి, అజయ్ దేవగన్ గారి క్యారెక్టర్. అతను ఒక రైడ్ చేయాల్సి వస్తుంది దాదాబాయ్ అనే ఒక వ్యక్తి మీద. అతని మీద రైడ్ సక్సెస్ఫుల్గా చేసాడా లేదా, ఎలా చేసాడు, ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నాడు అనేదే స్టోరీ ప్లాట్. ఇంకా ఓవరాల్గా ఈ మూవీ గురించి చెప్పాలంటే నాకైతే బాగానే అనిపించింది. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను, బూత్ని అనే మూవీ కూడా చూసి ఆ మూవీ రివ్యూ కూడా 6 to 7 గ్యాప్లో ఇస్తాను, చెక్ చేయండి. ఇంకా రైట్ టు విషయానికి వస్తే నాకైతే నచ్చింది. ఇంకా ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే ప్లస్ పాయింట్స్ వచ్చేసి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్లారు మూవీ, చాలా ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్లారు. దానికి తగ్గట్టు అజయ్ దేవగన్ గారు, రితేష్ ముఖేష్ గారు యాక్టింగ్ మాత్రం బాగా హైలైట్ అని చెప్పాలి. హీరో విలన్ మధ్య బాగా యాక్టింగ్ చేశారు వీళ్ళిద్దరూ. వాణి కపూర్ గారు ఉన్నంతలో బాగానే చేశారు. మిగతా యాక్టర్స్ చాలామంది ఉన్నారు, వాళ్ళు కూడా బాగానే చేశారు యాక్టింగ్. ఇంకా మ్యూజిక్ కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ప్రతి సీన్ని ఎలివేట్ చేస్తూ ఇచ్చారు, మ్యూజిక్ కూడా బాగుంది. ఇంకా నెగిటివ్స్ వచ్చేసి సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా స్లోగా ఉంటుంది, స్లో పేస్డ్ అంటే ఇంకా కొన్ని చోట్ల ప్రెడిక్ట్ చేసేలాగా ఉంటుంది సెకండ్ హాఫ్లో అయితే. ఇంకొకటి లేడీస్ గురించి ఒక మెసేజ్ ఉంటుంది, ఉమెన్ గురించి, అది కూడా చాలా రొటీన్గా అనిపిస్తుంది. ఇవి మాత్రమే నెగిటివ్స్. ఓవరాల్గా ఈ మూవీ వర్తా కాదంటే ఖచ్చితంగా చూడడానికి వర్తా కాదంటే వర్త్ వాచ్ ఫిల్మ్ అని అయితే చెప్పచ్చు. రైడ్ 1 ఏ ఉద్దేశంతో చూసారో ఇది కూడా అదే ఉద్దేశంతో చూస్తే ఖచ్చితంగా నచ్చుద్ది ఈ సినిమా. ఇంకా హిందీలో చూస్తూ ఇంగ్లీష్ సబ్టైటిల్స్తో సినిమా అర్థం చేసుకునే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఈ మూవీ చూడండి, ఖచ్చితంగా నచ్చుతుంది. ఇంకా ఓవరాల్గా నేను వచ్చేసి ఈ మూవీకి ఇవ్వబోయే రేటింగ్ వచ్చేసి 4.5 out of 5 అయితే ఇవ్వచ్చు. సినిమా స్లోగా ఉన్నందున ప్రిడిక్ట్ చేసేలా ఉన్నందున ఉమెన్కి సంబంధించిన ఎమోషన్స్ రొటీన్గా ఉండడం వలన కొద్దిగా తగ్గించి 4.5 ఇచ్చాను, లేదంటే 5 ఇచ్చేవాడిని. అంతేనండి. ఇంకా బూత్ని మూవీ రివ్యూ కూడా 6 to 7 మధ్యలో అప్లోడ్ చేస్తాను, కాబట్టి మా కంటెంట్ చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. సైనింగ్ ఆఫ్. బై బాయ్.